హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ట్రావెల్ స్టోరీస్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేసే ప్రదేశం వచ్చేసి కర్ణాటకలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ పిల్గ్రిమేజ్ సైట్స్ అయిన ధర్మస్థలలో శ్రీ క్షేత్ర మంజునాథేశ్వర ఆలయాన్ని విజిట్ చేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు, తర్వాత మీరు కానీ తెలుగు రాష్ట్రాల నుంచి రావాలనుకుంటే ఎలా ప్లాన్ చేసుకొని రావాలి, ఇక్కడ టెంపుల్ గెస్ట్ హౌసెస్ ఎలా బుక్ చేసుకోవాలి, దాంతోపాటు ఈ ట్రిప్ యొక్క బడ్జెట్, ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేసేసి చూద్దాం. ఓకే, సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా బ్రోస్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు కావాలంటే ఫాలో అవ్వచ్చు ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. మరి ఇంక లేట్ ఎందుకు, ఇవాళ ధర్మస్థల వీడియోని స్టార్ట్ చేసేద్దామా. సో ఇది వచ్చేసి ధర్మస్థల యొక్క మెయిన్ బస్ స్టాండ్, గేట్వే ఆఫ్ ధర్మస్థల అని చెప్పేసి మెయిన్గా సెంటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి టెంపుల్ జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉండొచ్చు, హార్డ్లీ ఒక 5 minutes వాక్. బెంగళూరు నుంచి కానీ ఇతర ప్లేసెస్ నుంచి ఎక్కడి నుంచైనా బస్ మార్గంలో ధర్మస్థల చేరుతున్నారంటే ముందుగా మీరు వచ్చే ప్లేస్ అయితే ఇదే. సో ఇది వచ్చేసి ధర్మస్థలలో మేము స్టే చేస్తున్న గెస్ట్ హౌస్ యొక్క రూమ్. అండ్ ఈ గెస్ట్ హౌస్ నుండి మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఒక 1 kilometer అలా ఉంటుంది. సో ఇప్పుడే గెస్ట్ హౌస్ నుంచి బయటకు అయితే వచ్చాము. మార్నింగ్ టైం వచ్చేసి 7:45 అలా అవుతుంది. ఇక్కడ నుండి ఫస్ట్ నది దగ్గరికి వెళ్ళిపోయి పుణ్య స్నానాలు అయితే చేద్దాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ రూమ్కి వచ్చేసి స్నానం చేసుకొని తర్వాత దర్శనానికి అయితే వెళ్దాం. ఓకే, సో ఇక్కడ మీకు కావాలనుకుంటే ఆటోస్ ఉంటాయి. సో ఒక 5 minutes దూరం అంతే, 1 kilometer అలా ఉంటుంది. మీరు కావాలనుకుంటే వాకింగ్ కూడా వెళ్ళొచ్చు, లేదనుకుంటే ఆటోస్ ఉంటే ఆటోస్లో వెళ్ళొచ్చు, ఆర్ క్యాబ్స్ కూడా ఉంటాయి. అండ్ బస్సెస్ కూడా కొన్నిసార్లు ఆపుతారనమాట. సో మీకు ఏది ఈజీ అనిపిస్తే దాని ద్వారా వెళ్ళొచ్చు. ಭಕ್ತಾದಿಗಳ ಅನುಕೂಲಕ್ಕಾಗಿ ನದಿಯ ಬಲಭಾಗದ ರಸ್ತೆಯ ಪಕ್ಕದಲ್ಲಿ ಶೌಚಾಲಯವನ್ನು ನಿರ್ಮಿಸಲಾಗಿದೆ. ಎಲ್ಲರೂ ಶೌಚಾಲಯವನ್ನೇ ಉಪಯೋಗಿಸಬೇಕು. ಭಕ್ತಾದಿಗಳು ತಂದಿರುವ ಯಾವುದೇ ಹಳೆಯ ಬಟ್ಟೆ, ಅನುಮಾನ, ಸಂಶಯಗಳು ಕಂಡುಬಂದರೆ ಹತ್ತಿರದಲ್ಲೇ ಇರುವ ಮಾಹಿತಿ ಕಚೇರಿಗೆ ಅಥವಾ ఎలా ఉంది? సో ఇప్పుడే నేత్రావతి నదిలో పుణ్యస్నానాలు అయితే అయినాయి. ఇక్కడ నుంచి ఇప్పుడు కొద్దిగా రూమ్కి వెళ్ళిపోయి నార్మల్గా స్నానం చేసుకొని తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నది స్నానం అనేది చాలా పుణ్యం, యూనో ప్యూర్ వాటర్ అది యాక్చువల్లీ. ఇక్కడ ఏంటంటే చాలా అన్హైజీనిక్గా చేస్తున్నారు జనాలు, వచ్చిన వాళ్ళు భక్తులు. సో అక్కడే బ్రష్ చేసుకుంటారు, అక్కడే స్నానాలు విత్ సోప్ అండ్ బట్టలు ఉతుక్కోవడాలు, ఇంకా యూనో కొద్దిగా అన్హైజీనిక్గా డర్టీగా చేస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ మీరు వచ్చినప్పుడు కొద్దిగా యూనో నదికి ఆ సీక్రెట్నెస్ ఇచ్చి వచ్చినప్పుడు కొద్దిగా డర్టీగా చేయకుండా నార్మల్గా స్నానాలు చేసుకొని ముందు దర్శనానికి అయితే వెళ్ళటానికి ట్రై చేయండి. అందరిలాగా మీరు కూడా చేయమాకండి ప్లీజ్ మా బ్రోస్. సో ఈ నేత్రావతి నది దగ్గర నుంచి బస్ స్టాండ్ ఎక్కడైతే మన టెంపుల్ దగ్గర సెంటర్ ఉంటుందో అక్కడి వరకు డ్రాప్ చేస్తారు ఆటో వాళ్ళు. ఇద్దరికి కలిపి 80 rupees తీసుకుంటున్నారు. బస్ అయితే 10 rupees. సో ఇన్ కేస్ మీకు బస్సు అవైలబిలిటీ ఉంటే తీసుకోండి, ఆటో వాళ్ళు అయితే 80 rupees ఛార్జ్ చేస్తున్నారు. బయటకు వస్తే మీకు ఇక్కడ ఆటో స్టాండ్ ఉంది కదా, ఇక్కడ ఉంటుంది. అండ్ దీని పక్కనే మనకి ఫ్రీ టాయిలెట్స్ అయితే ఉంటాయి. సో మీకు యూజ్ చేసుకోవాలంటే అవైలబిలిటీలో ఉంటాయి. దాంతోపాటు లాకర్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో స్నానంకి వెళ్ళేటప్పుడు ఏదైనా బ్యాగ్స్ అవి ఉన్నాయి, అవి డ్రాప్ చేయాలంటే ఫ్రీ ఆఫ్ ఛార్జ్లో మీరు అక్కడ లాకర్స్లో మీ బ్యాగ్స్ అవి పెట్టేసుకొని స్నానానికి వెళ్ళచ్చు. సో రూమ్కి రావడం అయిపోయింది, ఫ్రెష్ అయితే అయిపోయాము. ఇప్పుడు వెళ్ళేసి ఫస్ట్ దర్శనం చేసుకుందాం. అయిన తర్వాత మీకు అన్ని వివరాలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. సో ప్రస్తుతానికి నేనైతే వచ్చేసాను ధర్మస్థలలోని మంజునాథేశ్వర ఆలయం దగ్గరికి.
ఇక్కడ నుంచి ఇప్పుడు టెంపుల్ లోపల దర్శనానికి అయితే వెళ్ళాలి. లోపల ఎటువంటి ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ అలౌడ్ లేనందున నేనైతే లోపలికి వెళ్ళి మీకు అది చూపిలేను. సో ఇది వచ్చేసి బయట క్యూ స్టార్ట్ అయ్యే లైన్ అనమాట. ఇక్కడ వెనక చెప్పుల స్టాండ్ ఉంటుంది, చెప్పులు అలానే మీతోటి తెచ్చిన లగేజ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇక్కడ లగేజ్ కౌంటర్లో డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. కొన్ని రూల్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వాలి. అవి ఏంటనేది నేను బయటకు వచ్చిన తర్వాత మీకు చెప్తాను. సో ఫస్ట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం, వచ్చిన తర్వాత మిగతా విశేషాలు మీకు చెప్తాను. సో ఇప్పుడే దర్శనం అయితే లోపల చేసుకొని వచ్చాము. హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ లోపలే అయిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే మేము వెళ్తున్న టైం వచ్చేసి 10:30 అలా లోపలికి వెళ్ళాము. 11 to 12:15 మధ్యలో ఒక 1 hour 15 మినిట్స్ అలాగా ఒక చిన్న బ్రేక్ ఉంటుంది అనమాట, నైవేద్యం టైము. సో అప్పుడు లైన్లో నిలబెట్టేస్తారేమో అని ఒక చిన్న డౌట్తో స్పెషల్ లైన్ ఉంటుంది, 200 రూపీస్ టికెట్. అది తీసుకొని లోపలికి అయితే వెళ్ళి త్వరగా అయితే దర్శనం చేసుకొచ్చాము. చాలా బాగా అయింది యాక్చువల్లీ దర్శనం చెప్పాలంటే. అండ్ వెనక చూస్తున్నారు కదా, ఇదే మన ధర్మస్థలలోని మంజునాథేశ్వర ఆలయం. మీకు ఈ టెంపుల్ చూడంగానే ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది, టెంపుల్ ఏంటి ఇలా డిఫరెంట్గా ఉంది, గోపురాలు లేవు, లోపల యూనో కన్స్ట్రక్షన్ అంతా ఏంటి ఒక ఇల్లులా ఉంది ఏంటి అని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు. దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది, అదైతే నేను మీకు ఇప్పుడు చెప్తాను. సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ ఏరియాలో ఒక దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు బీర్మాన్న పెర్గాడే, అలానే వాళ్ళ వైఫ్ అమ్ము బల్లాతి. సో వీళ్ళు ఈ రీజన్లో ఇక్కడున్న ప్రజల్ని హెల్పింగ్ నేచర్తో పాటు దాన ధర్మాలు చేస్తూ నివసిస్తూ ఉండేవాళ్ళు. సో ఒకరోజు ఈ దంపతుల్ని మానవ రూపం ధరించి ఒక 4 ధర్మదేవతలు విజిట్ చేయడానికి వస్తారు. సో అందరికీ చేసిన మర్యాదల్లాగే వీళ్ళకు కూడా ఈ దంపతులు మర్యాదలు అవి చేస్తారు. సో వాళ్ళ మర్యాదకు మెచ్చి ధర్మదేవతలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతారు. అదే రోజు రాత్రి ఆ దంపతుల కల్లోకి ఈ 4 ధర్మదేవతలు వచ్చి ఒక కోరిక కోరుతారనమాట. అదేంటంటే ఈ ఉన్న ఇంటిని వదిలేసి ఇది పరమాత్మని సేవకై ఈ ఇంటిని వదిలిపెట్టి వాళ్ళని ధర్మం దారిలో నడుచుకుంటూ ధర్మం ప్రచారం కోసమై కొనసాగించాలని చెప్పేసి ఒక కోరిక అయితే కోరుతారు. కోరిక కాదు, ఒక ఆదేశం అయితే ఇస్తారనమాట. సో వాళ్ళ కోరికని లేకపోతే వాళ్ళ ఆదేశాన్ని మన్నించి ఆ దంపతులు ఆ ఇంటిని వదిలిపెట్టి వేరే ఏరియాకి వెళ్ళిపోతారు. అండ్ కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ అన్నప్ప స్వామి హెగ్డే అనే ఒక బ్రాహ్మిన్ డివోటీ ఒక ఆయన ఉండేవాళ్ళు. సో ఆయన ఈ ఇల్లు అయితే ఉంది కానీ ఇక్కడ ధర్మ ప్రచారం అంతా బాగానే జరుగుతుంది, కాకపోతే విగ్రహం లేకుండా ఈ ఆలయం ఎలా అవుతుందని చెప్పేసి దగ్గరలో ఉన్న పర్వతాల దగ్గర నుంచి ఒక శివలింగాన్ని తీసుకొచ్చి ఈ ఇంట్లో ప్రతిష్ఠించి దానికి ఈ ఇంటికి ఒక అర్థాన్ని అయితే ఇచ్చారనమాట. సో శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించిన తర్వాత అన్నప్ప స్వామి హెగ్డేనే ఈ క్షేత్రాన్ని తర్వాత ఈ రీజన్ అంతా కూడా దగ్గరుండి చూసుకునేవారు. తర్వాత అది జనరేషన్ టు జనరేషన్ పాస్ అయ్యి దాదాపు 21 మెంబర్స్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ, హెగ్డే ఫ్యామిలీ నుంచే వాళ్ళే ఎవ్రీ టైమ్ వాళ్ళ జనరేషన్ అండ్ వాళ్ళ టైం ఫ్రేమ్లో ఈ క్షేత్రాన్ని తర్వాత ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ని అన్నిటినీ కూడా టేక్ కేర్ చేసేవాళ్ళు. ప్రజెంట్ వాళ్ళల్లో మెంబర్ అయిన డాక్టర్ వీరేంద్ర హెగ్డే ఆయనే ఈ ప్రజెంట్ క్షేత్రాన్ని తర్వాత ఈ సరౌండింగ్లో ఉన్న జరుగుతున్న యాక్టివిటీస్ అన్నిటిని కూడా దగ్గరుండి చూసుకుంటున్నారనమాట. ఆలయం లోపల మీరు దర్శనానికి వెళ్ళే ముందు ఒక డ్రెస్ కోడ్ అయితే పాటించాల్సి ఉంటుంది. మగవాళ్ళు అయితే కింద నార్మల్గా ట్రెడిషనల్గా ఉండే ప్యాంటు లేకపోతే జీన్స్ వేసుకున్నా పర్లేదు, కానీ పైన మాత్రం షర్ట్ లేకపోతే బనియన్ వేసుకున్నట్టయితే అది విప్పేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఆడవాళ్ళు అయితే చీర లేకపోతే ఎథ్నిక్ వేర్ ఏదన్నా ప్రిఫర్డ్ చేయండి. టెంపుల్కి వస్తున్నాము అన్నప్పుడు కొద్దిగా సాంప్రదాయబద్ధంగా ఎథ్నిక్ వేర్లో రావడానికి ట్రై చేయండి. టెంపుల్కి రైట్ సైడ్లో క్యూ కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడ వచ్చేసి లగేజ్ రూమ్స్ అండ్ క్లాక్ రూమ్స్ లాగా ఉంటాయి అన్నమాట. మీరు ఒకవేళ ఇక్కడ స్టే చేయట్లేదు, రూమ్ తీసుకోవట్లేదు అండ్ మీతో పాటు బ్యాగ్స్ ఉన్నాయి, దర్శనానికి వెళ్ళే ముందు తీసుకెళ్ళకూడదు కాబట్టి ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. మీరు ఫ్రీ ఆఫ్ ఛార్జ్ ఉంటుంది. సో హ్యాండ్ బ్యాగ్స్, చిన్న వాలెట్స్ అలాంటివి అయితే క్యారీ చేయొచ్చు, కానీ పెద్ద బ్యాగ్స్ ఏమైనా తీర్చుంటే మీతో పాటు లగేజ్ అవి మాత్రం ఇక్కడ కౌంటర్స్లో పెట్టేయాలి. సో ఇది ఫ్రీ ఆఫ్ ఛార్జ్, వాళ్ళు ఏం డబ్బులు తీసుకోరు. టైమింగ్ కూడా మార్నింగ్ 5 నుంచి రాత్రి 10 వరకు ఓపెన్ ఉంటుంది ఇది.
సో ధర్మస్థలలోని టెంపుల్ చూసుకున్నారు అండ్ ఇతర ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నారు. ఇప్పుడు ధర్మస్థల యాక్చువల్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవచ్చు అని చూద్దాం. అలానే నేను ఎలా వచ్చానేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ నేనైతే బెంగళూరులో ఉంటాను కాబట్టి నాకు డైరెక్ట్గా ధర్మస్థలకి అయితే చాలా బస్సెస్ ఉంటాయి. సో నార్మల్ ఆర్డినరీ బస్సెస్, తర్వాత సెమీ స్లీపరు, ఏసీ, ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఓవర్ నైట్ బస్ జర్నీ అనమాట, ఒక 6 to 7 hours జర్నీ ఉంటుంది. సో అలా నేను నైట్ బస్ తీసుకొని మార్నింగ్ కల్లా ధర్మస్థల అయితే చేరుకున్నాను. సో నా ఇప్పుడు మీరు ఇన్ కేస్ ధర్మస్థల ప్లాన్ చేసుకుంటున్నారు రావాలి భయ్యా అంటే, మన తెలుగు రాష్ట్రాల నుంచి ధర్మస్థలకి డైరెక్ట్గా ట్రైన్స్ కానీ ఫ్లైట్స్ బస్సెస్ ఏవి అందుబాటులో లేవు. ఎందుకంటే ఇది యాక్చువల్లీ ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. సో ఇక్కడ రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఏమీ లేవన్నమాట. ఇన్ కేస్ ఫస్ట్ ఆప్షన్ కింద మీరు ఫ్లైట్స్ ద్వారా వద్దాం అనుకున్నట్టయితే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మంగళూరు వస్తుంది, అరౌండ్ ఒక 70 kilometers దూరంలో. సో మంగళూరు చేరుకోండి. అక్కడ నుంచి డైరెక్ట్గా ధర్మస్థలకి బస్సెస్ అందుబాటులో ఉంటాయి. ఒక 2 to 2.5 hours టైంలో ధర్మస్థల చేరుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ కింద ట్రైన్స్ ద్వారా వద్దాం లేకపోతే బస్సెస్ అనుకున్న వాళ్ళకి ఫస్ట్ బ్రేక్ జర్నీ చేయండి. బెంగళూరు వరకు ట్రైన్లో రండి. బెంగళూరు చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ధర్మస్థలకి ఓవర్ నైట్ బస్సెస్ తీసుకొని నేనైతే ఎలా వచ్చానో అలా సేమ్ వేలో మీరు కూడా రావచ్చు. దట్ ఈస్ ద మోస్ట్ కన్వీనియంట్. ఎందుకంటే మంగళూరు కానీ లేకపోతే వేరే మేజర్ సిటీస్ అంటే హాసన్, మైసూర్ ఇవన్నీ వస్తాయి. బట్ అక్కడ దిగినా అక్కడ నుంచి మీరు ధర్మస్థలకి జర్నీ లాంగే అవుతుంది. సో మన తెలుగు రాష్ట్రాల నుండి బెంగళూరుకి ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ముందుగా బెంగళూరు చేరుకోండి. అక్కడ నుండి కనెక్టింగ్ బస్ తీసుకోండి. ఓవర్ నైట్ జర్నీలో ధర్మస్థల అయితే చేరుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ క్వైరీస్ ఉన్నట్టయితే వీడియో కమెంట్స్లో అడగండి. ఐ విల్ హెల్ప్ యూ అవుట్. ఇక్కడ ధర్మస్థలలో టెంపుల్ గెస్ట్ హౌసెస్ చాలా వరకు అందుబాటులో ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఆన్లైన్లో ముందుగానే ప్రీ బుక్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన లింక్ వీడియో డిస్క్రిప్షన్లో వస్తుంది, అలానే స్క్రీన్ మీద కూడా మీకు ఫ్లాష్ అవుతూ ఉంటుంది. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ అండ్ అలానే ఇతర డీటెయిల్స్తో ముందుగా రిజిస్టర్ చేసుకోండి. తర్వాత మీరు ఏ డేట్స్లో రావాలనుకుంటున్నారో ఆ చెక్-ఇన్ డేట్స్ అవి చెక్ చేసుకొని ఆ టైంలో ఏ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి వాటి అవైలబిలిటీ అనేది చూపిస్తుంది. సో దాని ప్రకారంగా మీరు ఎంతమంది వస్తున్నారు, ఎలాంటి రూమ్ మీకు కావాల్సి ఉంటుంది అనేది అక్కడ మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరైతే బుకింగ్స్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ రజతాద్రి అని చెప్పేసి ఒక గెస్ట్ హౌస్ బుక్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 2 bed ఉంటుంది అండ్ 2 person అకామిడేషన్ అనమాట బేసిక్లీ. అండ్ పర్ పర్సన్కి 700 rupees ఛార్జ్ చేశారు నాకు. సో ఇద్దరి మీద 1400 అయితే నాకు పడింది. ఇవి కాకుండా 4 bedded రూమ్స్ ఉన్నాయి. తర్వాత 15-20 మంది సరిపడా డార్మిటరీస్ ఉన్నాయి. సో మీరు ఎంతమంది వస్తున్నారు, ఎలాంటి రిక్వైర్మెంట్ వస్తున్నారు అనే దాన్ని బట్టి ఇక్కడ రూమ్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా టెంపుల్కి చాలా వరకు చుట్టుపక్కల అన్నీ కూడా స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నమాట. సో బస్ స్టాండ్ పక్కన 2-3 గెస్ట్ హౌసెస్, టెంపుల్కి దగ్గరలో ఒక 2-3 గెస్ట్ హౌసెస్, ఇంకా కొంచెం దూరంలో ఇంకా కొన్ని. సో ఇలాగా ధర్మస్థల ఈ చిన్న టౌన్లోనే మొత్తం అన్నీ కూడా స్ప్రెడ్ అయి ఉంటాయి. అవన్నీ కూడా మీరు ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ డైరెక్ట్గా ఇక్కడ వచ్చి చెక్ చేస్తారా అంటే మీరు వచ్చే టైమింగ్ బట్టి ఇక్కడ ఒకవేళ ఆ టైంలో ఏదైనా ఫెస్టివల్లో లేకపోతే ఏదైనా వీకెండ్ వచ్చి బాగా రద్దీగా ఉంటే మీకు అవైలబిలిటీ అనేది కొద్దిగా కష్టం అవ్వచ్చు. బట్ మామూలు టైమ్స్లో వచ్చినట్టయితే అవైలబిలిటీ ఈజీగానే దొరుకుద్ది. సో హ్యాపీగా మీరు ఇక్కడ స్టే చేయొచ్చు. ఇది వచ్చేసి అన్నప్ప స్వామి బెట్ట. పైన దర్శనానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఆడవాళ్ళని ఎందుకు అలౌ చేయట్లేదో నాకైతే తెలియదు ఎగ్జాక్ట్ రీజను. ఒకవేళ మీలో ఎవరికన్నా తెలిసి ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి. ఓన్లీ మగవారికి మాత్రమే అలౌడ్ అంట. సో వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు పైకి. చూద్దాం అసలు పైన ఒకవేళ ఏదన్నా ఆ కారణం ఎందుకు అని చెప్పేసి రాసుంటే చదివి నేను తెలుసుకొని మీకు చెప్తాను. లేదంటే చూసిన వాళ్ళు మీరే చెప్పాలి. పైన ఫోటోగ్రఫీ అలౌడ్ లేకపోతే ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు. ఇక్కడే స్టాప్ చేస్తున్నా. సో ఇప్పుడే అన్నప్ప స్వామి టెంపుల్ అంటే ఈ మెట్లెక్కి పైకి వెళ్ళాను.
స్ట్రిక్ట్లీ ఫోటోగ్రఫీ అయితే అలౌడ్ లేదు. అండ్ లోపల మీకు అసలు ఎలా ఉంది ఏంటని చెప్పి వర్ణించాలంటే బేసిక్లీ ఒక 4 గర్భగుడులు ఉన్నాయి. అందులో 2 వచ్చేసి మెయిన్గా అనిపిస్తున్నాయి అన్నమాట. ఈ లోపల స్వామివారిది విగ్రహం కానీ లేకపోతే వస్తువులు కానీ ఉంటాయని చెప్పేసి. ఇంకొక 2 ఏమో చిన్న ఇల్లులాగా ఉన్నాయి. సో ఎక్కడ కూడా దీపాలు వెలిగించటాలు లేకపోతే ఆరతులు ఇవ్వటాలు ఆర్ ఎక్కడ కూడా ఏది ఓపెన్ లేదనమాట. అండ్ మోర్ ఓవర్ ఉన్న 4 గర్భగుడులు కానీ లేకపోతే ఆ రూమ్స్ కానీ క్లోజ్ చేసి ఉంచారు. కిటికీలు కూడా క్లోజ్ చేశారు. లోపల అసలు ఏముందో ఏంటో కూడా ఏమీ తెలీదు. సో అది ఎందుకు ఏంటని చెప్పేసి అయితే నాకు తెలీదు. జస్ట్ నమ్మకం ఏంటంటే పైకి వెళ్ళేసి అక్కడ అన్నప్ప స్వామి ఆయన యొక్క విగ్రహం కానీ లేకపోతే ఆయన ఇక్కడ ఉంటారు అన్న ఒక నమ్మకంతో మనుషులైతే పైకి వెళ్ళేసి మొక్కుకొని వస్తున్నారు. అంతకు మించి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. కిందకైతే వచ్చేసాం. సో ఇది అన్నప్ప స్వామి టెంపుల్. అండ్ ఈ ఎదురు అక్కడ వచ్చేసి రత్నగిరి అంటే బాహుబలి స్టాచ్యూ ఉంటుందంట పైన. అది 6:30 వరకు క్లోజింగ్ టైం. సో ఇంకా ఒక 1 అవర్ అయితే మనకు ఉంది. త్వరగా ఆ పైకి కూడా వెళ్ళేసి అక్కడ ఎలా ఉందా ఏంటని చెప్పేసి చూద్దాం. సో క్విక్లీ లెట్స్ గో దేర్. సో ఇది వచ్చేసి రత్నగిరి బాహుబలి విహార్ అంట. పైన బాహుబలి విగ్రహం ఉంటుందంట. టైమింగ్స్ చూడండి, మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6:30 వరకు. కరెక్ట్గా మనకు 1 గంట ఉంది. త్వరగా పైకి వెళ్ళేసి వద్దాం. ఆల్సో ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది. సో హోప్ఫుల్లీ తడవకుండా వెళ్ళేసి వద్దాం. మళ్ళీ స్టెప్స్ వచ్చినాయి, మళ్ళీ క్లైమ్ చేయాలి. ఇవన్నీ ఉంటాయంటో చూద్దాం పదండి. ಮೇಲೆ ಇನ್ನೂ ಜಾಸ್ತಿ ದೂರ ಆಯ್ತಾ ಇನ್ನು? ಇಲ್ಲ, ಇನ್ನೊಂದು ಸ್ವಲ್ಪ ಇದೆ. ಹೌದಾ? ನೀವು ಆಟೋ ತೊಗೊಂಡು ಹೋಗ್ಬೋದಿತ್ತು 50 ರೂಪೀಸ್. ಹೌದಾ? ಇಲ್ಲ ಅಷ್ಟೇನು ದೂರ. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. పైకి ఆటో మార్గం కూడా ఉంది, ఆటోలో వెళ్ళాల్సిందే. పైకి కాలినడక మార్గంతో పాటు ఈవెన్ వెహికల్ వెళ్ళే రోడ్ కూడా ఉందంట. సో ఆటో వాళ్ళు అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. ఇప్పుడు కుర్రోడు వెళ్తా చెప్పాడు. అండ్ మరి అంత హైట్ లేకపోతే అంత అలసిపోయేంత మెట్లేమో కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తే హాఫ్ వే వచ్చేసాం. ఎదురుగా నాకు అక్కడ చిన్న విగ్రహం లాంటిది కనిపిస్తుంది. సో ఐ హోప్ ఇంతే అని నేను అనుకున్నాను. చూద్దాం. సో ఇప్పుడే బాహుబలి విహార్ అంటే బాహుబలి ఉన్న స్టాచ్యూ దగ్గరికి అయితే మెట్లు ఎక్కువ వచ్చాం పైకి. సో యూ కెన్ సీ ఈవినింగ్ అరౌండ్ 5:30 అవుతుంది. సో ఇది వచ్చేసి 6:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఇంకా 1 గంట ఉంది మనకి. బట్ గంట సేపు తిరిగి అంత ఇక్కడేం లేదు, జస్ట్ స్టాచ్యూ అండ్ చుట్టుపక్కలంతా కూడా ఒక చిన్న పార్క్ లాగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి బాహుబలి యొక్క ఫొటోస్ అవి ఉన్నాయి. సో విగ్రహంకి సంబంధించి అండ్ కొన్ని రిలేటెడ్ ఫొటోస్ అవి ఉన్నాయి, అవి చూద్దాం. బట్ ఫస్ట్ అయితే దగ్గరికి వెళ్ళేసి చూద్దాం. ధర్మస్థలలోని బాహుబలి స్టాచ్యూ. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్స్లో క్లియర్గా బాహుబలి విగ్రహాన్ని తయారు చేసి పైకి దాకా తీసుకొచ్చి పైన ప్రతిష్ఠించారు. చూడండి ఇక్కడంతా కూడా విగ్రహం మోసుకొస్తున్న
ఇమేజెస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఫైనల్లీ పైన ఇలా ప్రతిష్ఠించారు. అదే ఇప్పుడు మీరు చూసిన విగ్రహం. ఓవర్ ద టైమ్ విగ్రహానికి జరిగిన అభిషేకాలు అన్నీ కూడా ఇక్కడ ఫోటోగ్రాఫ్స్లో చూడవచ్చు. సో బేసిక్లీ ధర్మస్థల ఒక పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ మీకు ఓన్లీ వెజిటేరియన్ రెస్టారెంట్స్ అండ్ ఫుడ్ మాత్రమే అలౌడ్ ఉంటుంది అండ్ రెస్టారెంట్స్లో సర్వ్ చేస్తారు. ఈ ధర్మస్థల రీజన్లో మంగళూరు బజ్జీ, మంగళూరు బన్స్ లాంటి ఐటమ్స్ ఫేమస్. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇది కాకుండా టెంపుల్లోని అన్నపూర్ణ డైనింగ్ హాల్లో ఫ్రీగా మీల్స్ ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, తర్వాత ఈవినింగ్ తింటారంటే డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ టైమింగ్స్ అవన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను చూడండి. సో ఫుడ్ అయితే వెజిటేరియన్ ఫుడ్. అండ్ షాపింగ్కి సంబంధించి ముఖ్యంగా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కువగా టెంపుల్స్కి వెళ్ళి ఆ చుట్టుపక్కల టెంపుల్కి సరౌండింగ్లో ఉండే షాప్స్లో మీరు ఏమేమి కొంటారు అవే ఎక్కువగా ఇక్కడ మీకు దొరుకుతాయి. సో ధర్మస్థల మంజునాథేశ్వర స్వామివారి ఫోటోలు కానీ, విగ్రహాలు కానీ, ఇంకా ఇతరుల దేవుళ్ళ యొక్క ఫోటోలు, సో ఇవన్నీ షాపింగ్ కింద మీరు చేయొచ్చు. ఇవాళ సాయంత్రము ఇక్కడ చాలా హడావుడిగా ఉంది. సాంగ్స్ అవి పాడుకుంటూ చాలా వరకు షాప్స్లో కానీ లేకపోతే బిల్డింగ్స్ ఉన్న ఎంట్రన్సెస్లో కానీ చాలా వరకు రంగోలీ అది వేసి దీపారాధన చేసి చాలా హడావుడిగా ఉంది. చాలా బాగుంది యాక్చువల్లీ. అవన్నీ కూడా షూట్ చేశాను, మీరు చూడొచ్చు ఇక్కడ. సో వాళ్ళు ఏంటంటే మ్యూజిక్తో పాటు కోలాటం చేసుకుంటూ ప్రతి ఒక్క బిల్డింగ్కి వచ్చి అలా కోలాటం చేసుకుంటూ కాసేపు ఆగి ముందుకి సాగుతూ ఉన్నారు. సో ఒక ఊరేగింపులాగా అనమాట. చాలా బాగుంది. అండ్ చూడండి, సాయంత్రం టైం వచ్చేసి 6:30. సో ఎదురుగా మనకి మంజునాథేశ్వర ఆలయం ఉంది. సో ఈ రోడ్ అంతా కూడా ఈ కోలాటం తర్వాత రంగోలీతో ముగ్గులేయటం, దీపారాధనలు చాలా చాలా బాగుంది. ఇక్కడ ఎదురుగా ఒక జీప్ ఉంది కదా, దాని నుంచి సౌండ్ వస్తుంది. సో ఈ కాంప్లెక్స్ అంతా కూడా షాప్స్ ఉన్నాయి లోపల. వాళ్ళంతా ఏంటంటే ముగ్గులు వేసి ఉంచారనమాట, రంగోలీ వేసి ఉంచారు. చాలా బాగుంది చూడటానికి. దీపారాధన చేసుకొని మళ్ళీ ముందుకు సాగిస్తున్నారు. ఇవాళ ఏంటో స్పెషల్ తెలియదు కానీ వీఆర్ లక్కీ టు విట్నెస్. అంతే, ఇంకా ఇంకేం చెప్పగలం చెప్పండి. వెదర్ చూడండి ఎంత బాగుందో, స్కై సాయంత్రం సన్సెట్ టైము. బాబా బ్యూటిఫుల్. హే గాయ్స్, సో ఇది వచ్చేసి డే 2 ఇన్ ధర్మస్థల. అండ్ నిన్న మార్నింగ్ దిగి ధర్మస్థలలోని టెంపుల్ అలానే ఇతర ప్లేసెస్ పూర్తి వివరాలన్నీ కూడా కవర్ చేసి మీకైతే వీడియోలో చెప్పాను. ఇవాళ వచ్చేసి మార్నింగ్ రూమ్ చెక్అవుట్ చేసుకొని ఇదిగో బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి కుక్కే సుబ్రమణ్యం వెళ్తున్నాం అనమాట. అది వచ్చేసి 60 కిలోమీటర్లు ఇక్కడ నుండి, ఒక 2 hours జర్నీ. అండ్ బస్సెస్ కూడా మార్నింగ్ 5 నుండే స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 hourకి ఒక బస్సు ఉంటుంది. జనాలు అలా ఫుల్ అవ్వగానే వెంటనే బయలుదేరి వెళ్తుంది. సో సుబ్రహ్మణ్యం వెళ్ళిపోయి అక్కడ టెంపుల్ అండ్ ఆ ప్లేస్ కూడా అంతా కవర్ చేసుకొని అక్కడ నుండి రిటర్న్ ఇంటికి అయితే ప్లాన్ చేసుకుని వెళ్ళటానికి. సో ధర్మస్థల వీడియో అవ్వగానే కుక్కే సుబ్రహ్మణ్యం కూడా వస్తుంది. అండ్ మీకు ఏదైనా డౌట్స్ క్వెరీస్ ఉన్నట్టయితే వీడియో కమెంట్స్లో అడగండి మా బ్రోస్. సో మన జర్నీ అయితే స్టార్ట్ అవబోతుంది ఇక్కడ నుండి. అండ్ ధర్మస్థల వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అది థ్యాంక్ యూ.